మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకునేందుకు ఈ దఫా 2 కోట్లకు పై చిలుకలు భక్తులు వచ్చే అవకాశం ఉందని మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అంచనా వేశారు. సీఎం రేవంత్ రెడ్డి అడిగినన్ని నిధులు ఇచ్చి మహాజాతర జరిగేందుకు సహకారం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాను ప్రస్తుతం మంత్రిగా ఉన్నప్పుడు ఈ జాతర జరగడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. భక్తులు భారీగా వస్తున్నందున టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇస్తున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. మేడారం జాతర దగ్గర పడుతున్న కొద్దీ అధికారులు ఒక ఉత్కంఠ నెలకొంది. ఈసారి 250 కోట్లు వెచ్చించి మరి ఈ జాతరను చాలా ఘనంగా నిర్వహిస్తుంది. అందులో ముఖ్యంగా మంత్రి సీతక్క తన చేతుల మీద వేసుకొని ఈ జాతరను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. మనతో సీతక్క ఉన్నారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క చెప్పండి, ఎలాంటి ఉత్కంఠ కొనసాగుతుంది? జాతర సమయం దగ్గర పడుతుంది, పనులన్నీ ఎక్కడికి వచ్చాయి, ఎలాంటి పరిస్థితులు? పనులన్నీ కూడా చివరి దశలో ఏమంటారు, లాస్ట్ ఫినిషింగ్ టచ్ అంటారు కదా, అట్లా పరిస్థితి ఉంది. దాదాపుగా 16-17 వరకు పూర్తిగా మా హ్యాండ్ ఓవర్ చేస్తారని మేము అనుకుంటున్నాము అధికారులంతా. ఇప్పటికే భక్తులు కూడా మనం చూస్తే గతంలో ఒక 1 మంత్ 15 రోజుల ముందు వచ్చేది, అది కూడా 10,000, 20,000, 50,000 వచ్చుడు, ఏదైనా 1,00,000 వచ్చుడు హైయెస్ట్ ఉండేది. ఏది జాతరకు ఒక 15 రోజుల ముందు. కానీ ఇప్పుడు 5 లక్షలు, 4 లక్షలు, 2 లక్షలు ఇట్లా వస్తున్నారు. ఇప్పుడు మనకు ప్రతి సంవత్సరం జాతర నిర్వహణకు 100 కోట్లు మినిమంగా ఇస్తుంటారు. వాటితో పాటు ఇంకా ఈసారి రోడ్ల వెడల్పు, బయట కొత్త రోడ్లు వేయడము, ఇవన్నీ కూడా చేయడం. జంక్షన్స్ చూస్తున్నారు, ఆ జంక్షన్స్ కూడా మనం సిటీలలో కూడా ఉంటాయి. అక్కడ ఆచారాలు, అక్కడ వ్యవహారాలు, అక్కడ ఆధునికత, ఇక్కడ ఆది మూలాలు, ఈ అడవి, ఇవన్నింటిని కూడా చూసినప్పుడు అక్కడ ప్రతిష్ఠింపజేస్తే చాలామంది వచ్చి సెల్ఫీలు దిగుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే మా ఆలోచనను పబ్లిక్ కూడా స్వీకరిస్తున్నారు అని. కాబట్టి జంక్షన్స్ కూడా బాగా ఇష్టపడుతున్నారు. ఇంకా గుడిలో జరిగే మార్పులను కూడా చాలామంది బాగా చేస్తున్నారని ప్రశంసలు వస్తున్నాయి. కాబట్టి చాలా బాధ్యతగా ఫీల్ అవుతున్నాయి, ఇంకా బాగా చేయాలనేది. గత జాతరలో చూస్తే 1,50,00,000 వరకు వచ్చారు. ఇప్పుడు మీ అభివృద్ధి కార్యక్రమాలను చూస్తే 2 కోట్లు దాటే పరిస్థితి కనబడతా ఉంది. మరి ముఖ్యంగా ఈ రోడ్ల మీద ట్రాఫిక్ అంతరాయం అయిపోయింది. ఇటు పోలీసు, ఇక్కడ రక్షణ, అంటే దొంగతనాలు ఎక్కువగా అవుతాయి, వైద్యం ముఖ్యంగా వీటి పట్ల ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు? వైద్య సిబ్బందిని కూడా ఇప్పటికే చాలా చోట్ల పెట్టేసుకున్నాం. మనం జాతరకు ముందు ఎప్పుడు ఇంత వ్యవస్థను మేము ఎప్పుడు పెట్టలేదు. నేను దాదాపుగా 2004లో నుంచి పాలిటిక్స్లోకి వచ్చిన, అప్పటి నుంచి సరే ఓడిపోయినా గెలిచినా దగ్గర నుంచి చూస్తూ ఉన్నాము. ఇది 3వసారి ఎమ్మెల్యేగా దాదాపు 5-6 జాతరలను నేను చూడడం జరిగింది. ట్రాఫిక్ బాగా వస్తున్న టైంలో ఈ టోల్ ప్లాజా అక్కడ ఆపి వసూలు చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. అలాగే ముఖ్యంగా తల్లుల దీవెనలు తీసుకున్న భక్తులకి ఇంత ప్రసాదం ఇంపార్టెంట్, కానీ ప్రసాదం ఇచ్చే పరిస్థితి అయితే మీరు ఏర్పాట్లలో కనిపిస్తలేదు. అది ఎలా అందజేస్తారు? తప్పకుండా ఈసారి గత 5-6 జాతరల నుంచి సరే పూజార్లకే అది ఆనవాయితీగా పోతుంది. ఈసారి పూజార్లను మెప్పించినాం. వాళ్ళు కూడా ఈసారి పూజార్లు కూడా సరే ఇంత పెద్ద నిర్వహణ చేసినప్పుడు వాళ్ళకు కూడా రకరకాల ప్రాణత్యాగాలు అవి ఉంటాయి. జాతర సందర్భంగా ఎన్నో రకాల కష్టాలు ఎదుర్కొంటారు దేవుని తెచ్చేటప్పుడు. సరే అక్కడ వచ్చిన అది ఉండిలో వచ్చే ఆదాయం కానీ తర్వాత బెల్లం కూడా ఉండేది. ఇప్పుడు మా కలెక్టర్ గారు నేను పూజార్లతో మాట్లాడి అది ఈసారి గద్దెల మీద ప్రసాదం పంచే రకంగా మేమంతా ప్రణాళిక చేసుకున్నాం. ఒక 2 రోజుల క్లారిటీ ఇచ్చేస్తాం. ఈసారి మ్యాక్సిమం గద్దెల మీద ఇస్తాం, ప్రసాదం ఇస్తాం. టోల్ ప్లాజా అది కూడా వాస్తవానికి ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు కూడా తప్పకుండా ఇప్పుడు మాట్లాడుకున్నాం, మీరు మా దృష్టికి తీసుకొచ్చేది. వారం ముందు బంద్ చేసేది, కానీ ఇప్పుడే బంద్ చేయాలి. ఎందుకంటే టోల్ ప్లాజా అనేది చాలా అక్కడ లైన్ కూడా పెద్ద లైన్ ఆగుతుంటుంది. రేపటి నుంచి డెసిషన్ తీసుకొని తొందరలోనే అది కూడా బంద్ చేయిస్తాం. సీఎం గారు అన్నట్టు తెలిసింది, ఎప్పుడు వస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు? 18వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు సీఎం గారు ఇక్కడికి వస్తారు. ఆ రోజు నైట్ ఇక్కడే బస చేస్తారు. ఇక్కడ గుడి పక్కనే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆదివాసీ డోలు, డప్పులు, దేవుళ్ళు, ఇవన్నీ కూడా ఒక సాంస్కృతిక ఆధ్యాత్మికతను అక్కడ వారు పార్టిసిపేట్ చేస్తారు. ఆ తర్వాత నైట్ ఆల్ట్ ఉండి పొద్దున్నే 7-8 గంటల మధ్య ఇక్కడ గుడిని ఇనాగ్రేషన్ చేసి దేవుని దర్శించుకొని ఇక్కడ నుంచి దావోసు రాష్ట్ర అభివృద్ధి కోసం, పెట్టుబడుల కోసం అక్కడ కూడా వెళ్తున్నారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలతో, కళలతో సీఎం గారిని ఇక్కడికి స్వాగతించి ఆయనని గద్దెల మీద తీసుకొచ్చి ఆయన చేతుల మీద 19వ తేదీ నాడు ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నాం. వారు రానున్నారని చెప్పేసి సీతక్క చెప్తున్నారు. అలాగే ఈ జాతర ఇప్పుడే చూస్తే ఇప్పటికే జాతరను తలపిస్తుంది. భారీగా భక్తులు వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం 2 కోట్లకు పైచీలకు భక్తులు రానున్నట్టు కనిపిస్తూ ఉంది. అందుకు తగిన ఏర్పాట్లన్నీ కూడా చేశామని చెప్పి మంత్రి సీతక్క తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేందర్, HM TV.